भारत जागृति अध्यक्ष बीआरएस एमएलसी कविता की अवैध गिरफ्तारी केंद्र और राज्य सरकार का कायरतापूर्ण कृत्य है। भाजपा सरकार ने जांच एजेंसियों को अपने अधीन कर रखा है और विपक्षी दलों के खिलाफ पक्षपात कर रही है। बीआरएस पार्टी के जिला अध्यक्षों ने कहा कि ऐसे समय में जब एमपी चुनाव नजदीक आ रहे हैं, ऐसी कार्रवाई करना एक बुरा कृत्य है। वनपर्थी नगर अध्यक्ष गट्टू यादव ने किया खंडन। कलवा कुंतला कविता की अवैध गिरफ्तारी के कारण टीआरएस पार्टी के नेता हरीश रावत ने तेलंगाना राज्य के सभी निर्वाचन क्षेत्रों में विरोध कार्यक्रम आयोजित करने का आह्वान किया है। निन्ना तेलंगाना जागृति अध्यक्षुरालु మరి ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా ఈడీ అరెస్టు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం। ఇది సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా సర్చ్ పేరుతో మరి సోదాల పేరుతో వచ్చి ఆడబిడ్డ అనకుండా ఆడబిడ్డని చూడకుండా మరి సాయంత్రం 5:30 గంటలకు మరి చీకట్లో ఢిల్లీకి తీసుకువెళ్ళడం ఇది దారుణమైనటువంటి విషయం। ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం। గత 10 ఏళ్ల నుంచి నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలని భారతావని ప్రజలందరూ కూడా నీ వైపే చూస్తున్నారు। ఇవాళ మోడీ అంటే ఈడీ ఒకటే యుగం నడుస్తుంది। ఏ ప్రాంతీయ పార్టీలు కూడా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉండవద్దు, మరి ఎవరు కూడా ప్రశ్నించే తత్వం ఉండొద్దు అని చెప్పి ఈరోజు మోడీ కంకణం కట్టుకొని నాకంటూ ఎలాగో చదువు రాదు, నాకంటూ ఎలాగో జ్ఞానం లేదు, మరి జ్ఞానవంతులు విద్యావంతులు ఈ సమాజంలో ఉండొద్దని చెప్పి ఈడీని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ని కానివ్వండి మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలందరినీ కూడా ఈడీ పేరు మీద మోడీ బెదిరింపు కార్యక్రమాలను చేపడుతున్నాడు। మరి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక సందర్భంగా మేము ఒక ప్రజా